హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐఎమ్ రఘురామ్. సో మనం ఇప్పటివరకు డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉందో చూసాం. అంటే డిఫరెన్షియేషన్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి, ఏ విధంగా చేయాలి, వాటికి ఎలాంటి మోడల్స్ ఏ ప్రొసీజర్లో చేయాలో మనం ఇప్పటివరకు చూసాం. సో ఈ రోజు ఏం చేద్దామంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనేది నేర్చుకుందాం. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో మనకి 4 లెసన్స్ ఉంటాయి. ఓకే, సో C16 అండ్ C23 వాళ్ళకి 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ 5 మార్క్స్ కింద వస్తాయి. అండ్ ఆల్సో C20 వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో గమనించండి. ఓకే, సో అప్లికేషన్ డెరివేటివ్స్ లో మనకి 4 లెసన్స్ ఉంటాయి. ఒకటి జియోమెట్రికల్ అప్లికేషన్స్, ఫిజికల్ అప్లికేషన్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అండ్ మాక్సిమం మినిమం అనమాట. ఓకే, సో దీంట్లో మాక్సిమం మినిమం అండ్ అప్లికేషన్ డెరివేటివ్ కొంచెం సింపుల్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు రిమైనింగ్ 2. ఓకే, సో జియోమెట్రికల్ అప్లికేషన్స్ లో మనం ఎక్కువగా డీల్ చేసేది టాంజెంట్ అండ్ నార్మల్ కోసం. మనం ఎక్కువ డీల్ చేసేది దేనికోసం? టాంజెంట్, నార్మల్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక XY ప్లేన్ తీసుకుందాం. ఇలాగ ఒక XY ప్లేన్ తీసుకుందాం. ఓకే, ఈ XY ప్లేన్ లో నేను ఒక కర్వ్ని గీస్తున్నాను. ఓకే, నేను XY ప్లేన్ లో ఏం చేస్తున్నాను? ఒక కర్వ్ని గీస్తున్నాను. ఇది నా యొక్క కర్వ్. ఈ కర్వ్ కి నేను టాంజెంట్ అంటే ఎలా గీస్తాం? మనకి ఎప్పటి నుంచో తెలుసు. టాంజెంట్ ఏంటి? కర్వ్ మీద ఏ పాయింట్ దగ్గరైనా, ఫర్ సపోజ్ P పాయింట్ అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ అనేది టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పాయింట్ దగ్గర మాత్రమే, రిమైనింగ్ దగ్గర కాకుండా ఆ పాయింట్ దగ్గర మాత్రమే నీ లైన్ అనేది ఆ పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి. సో దాన్ని ఏమంటాం మనము? టాంజెంట్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? టాంజెంట్ అంటాం. ఓకే, సో ఇది మన యొక్క టాంజెంట్. అండ్ ఆ పాయింట్ దగ్గరే టాంజెంట్ కి, ఆ పాయింట్ కి దగ్గర టాంజెంట్ కి నార్మల్ గా ఒక లైన్ గీసాం అనుకోండి. ఫర్ సపోజ్ అంటే లైక్ పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీస్తే దాన్ని ఏమంటాం మనము? నార్మల్ అంటాం అనమాట. ఓకే, సో టాంజెంట్ అండ్ నార్మల్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను బొమ్మల గీసాను కదా, సరిపోయింది. లేదు అంటే ఇది ఓకే, టాంజెంట్ అండ్ నార్మల్. ఇప్పుడు మనకి ఎలా అడుగుతారంటే ఈ యొక్క లెసన్ లో ఈ టాంజెంట్ ఏదైతే ఉందో దీని ఈక్వేషన్ ఏంటి, ఈ టాంజెంట్ ఏదైతే లైన్ ఉందో దాని యొక్క ఈక్వేషన్ ఏంటి, ఈ నార్మల్ ఏదైతే ఉందో దీని యొక్క ఈక్వేషన్ ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడండి గీస్తున్నాను, అంటే అక్కడ చెప్పడం కావద్దు, ఎందుకంటే ఇది ఇలా మనం పొడిగించామనుకోండి ఇక్కడికి ఎక్కడికో టచ్ అవుతుంది, కాబట్టి టచ్ అయ్యే విధంగా గీద్దాం. ఓకే, సో ఇప్పుడు నా టాంజెంట్ అనేది ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ నా టాంజెంట్ అనేది ఇలా వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర, సో ఇది నా కర్వ్. ఓకే, ఇది నా కర్వ్, ఇక్కడ నా టాంజెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్ గీసినట్లయితే నాది ఇక్కడ ఇలా టచ్ అవుతుంది. ఓకే, సో ఇది నార్మల్, ఇది టాంజెంట్. సో ఈ కర్వ్ గమనించండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది లెంత్. సో ఫర్ సపోజ్ ఏపీ తీసుకుందాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈ ఏపీ మధ్య డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఓకే, పిబి ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద నార్మల్. ఓకే, సో ఇక్కడ నువ్వు ఇలా చిన్నది ఇక్కడ పొడిగించావు అనుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ సి ఉంది అనుకుందాం, ఏసీ ఉంది కదా, ఈ ఏసీని ఏమంటామంటే సబ్ టాంజెంట్ అంటారు, లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్. ఓకే, బీసీ ఏదైతే ఉంది ఈ బీసీని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్. ఓకే, సో ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. ఒక క్వశ్చన్ అయితే ఈక్వేషన్స్ మీద అడుగుతాడు, ఇంకో క్వశ్చన్ ఏంటంటే లెన్స్ మీద అడుగుతాడు. లెంత్ లో మనం 4 ఫార్ములాస్ గుర్తెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్, లెంత్ ఆఫ్ ద నార్మల్, అంటే ఈ రెండు పిఏ అండ్ పిబి. అండ్ ఇంకోటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్, అంటే బీసీ అండ్ ఏసీ అనమాట. సో ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు వీటి యొక్క ఫార్ములాస్ మీరు గుర్తెట్టేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, అలాగో డెరివేటివ్స్ చేయడం వచ్చు కాబట్టి, ఓకే డెరివేటివ్స్ చేయడం వచ్చు కదా. సో డెరివేటివ్స్ చేయడం రాకపోతే దీనికి ఉన్న ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు డెరివేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది, డెరివేటివ్స్ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇది వినండి. డెరివేటివ్స్ చేయడం రాకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వీటికి ఫార్ములాస్ ఎలా రాద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక కర్వ్ ఉందంటే ఆ కర్వ్ మనకి ఒక లైన్ ఉన్నా కూడా, ఒక లైన్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ టాంజెంట్ అనేది ఒక లైన్ అంతే కదా, ఇది లైనే కదా. ఓకే, ఈ లైన్ కంటే ఒక స్లోప్ ఉంటుంది. లైన్ కంటే ఏముంటుంది? మనకి స్లోప్ ఉంటుంది. ఓకే, మనకి చిన్నప్పటి నుంచి తెలుసు స్లోప్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ y యాక్సిస్ అండ్ z యాక్సిస్ కదా, సారీ y యాక్సిస్ అండ్ x యాక్సిస్ కదా. సో సింపుల్ గా మనం డెరివేటివ్స్ ఎలా చెప్తామంటే dy by dx.
ఓకే, అండ్ ఇది ఎక్కడంట మనకి ఏదైతే పాయింట్ ఇచ్చారో అంటే మన పీ పాయింట్ ఉంది చూసారా, ఆ పీ పాయింట్ దగ్గర ఉన్న స్లోప్ అనమాట ఇది. ఆ పీ పాయింట్ దగ్గర ఉన్న స్లోప్ ఇది m = dy/dx. ఇది బాగా గుర్తెట్టుకోండి. దీంతో ఇది వచ్చినట్లయితే ఇంకా అయిపోయినట్టే మన సమ్ మొత్తం ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈక్వేషన్స్ రాస్తున్నాను చూడండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకు నార్మల్ గా స్లోప్ ఈక్వేషన్ తెలుసు, నథింగ్ బట్ y - y1 into is equals to m into x minus x1, which is nothing but length of the tangent. ఇదేంటిది length of the tangent. అది ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలి అంటే సేమ్ ఫార్ములా ఎక్కడ మారుతుంది అంటే ఈ m కు బదులు -1/m ఉంటుంది. m కు బదులు ఏముంటుంది, -1/m ఉంటుంది. చిన్న చేంజ్ ఇక్కడ ఎలా గుర్తెట్టుకోండి చాలు. ఓకే, దేనికి m వస్తుంది, దేనికి -1/m వస్తుందో చూడండి. ఇది ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అండ్ నార్మల్. ఓకే, ఇది ఒక క్వశ్చన్ కింద అడుగుతారు. మనకి 3 ఫార్ములాస్ తెలిస్తే ఒక క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే లెన్స్ అనమాట. లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, లెన్స్ ఫస్ట్ వన్ టాంజెంట్ కి అయితే ఓకే పాయింట్ P దగ్గర టాంజెంట్ కి లెంత్ ఎంత అవుతుందంటే y1√1 + m²/n. ఓకే, సో ఇది టాంజెంట్. ఇదేంటిది టాంజెంట్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో ఎప్పటికైనా మనకి లెంత్ అనేది పాజిటివ్ లో ఉంటుంది కదా. సో ఈవెన్ దో నెగిటివ్ వాల్యూ అయినా మనకు కావాల్సింది ఏంటి, పాజిటివ్ వాల్యూ. అది నేను ఎలా రిప్రజెంట్ చేశానంటే మాడ్ పెట్టి. ఓకే, మాడ్యులస్ లోపల ఏ వాల్యూ ఉన్నా కూడా అది నెగిటివ్ అయినా పాజిటివ్. ఓకే, సో ఇది టాంజెంట్ కి. అది ఇప్పుడు నార్మల్ కావాలి అనుకోండి ఫార్ములా. సో నార్మల్ లెంత్ ఆఫ్ ద నార్మల్ ఈస్ నథింగ్ బట్ ఈ m రాదనమాట, పైన ఉంటుంది y1 × √1 + m². అంతే, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇది మాత్రం బాగా గుర్తెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సబ్ టాంజెంట్. నెక్స్ట్ ఏంటి మనకి సబ్ టాంజెంట్. సబ్ టాంజెంట్ = y1/m mod. ఓకే, సో నెక్స్ట్ సబ్ నార్మల్, తర్వాత సబ్ నార్మల్. సో సబ్ నార్మల్ అంటే y1 × m అనమాట. ఓకే, సో ఈ యొక్క 6 ఫార్ములాస్ మీరు గుర్తెట్టుకుంటే మీకు సింపుల్ గా అయిపోద్ది. చూడండి. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ y - y1 = m × x - x1. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ y - y1 = -1/m × x - x1. అండ్ టాంజెంట్ నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. సో ఈ ఫార్ములాస్ మీరు రిమెంబర్ చేసుకోండి ఎప్పటికప్పుడు. సో ఒకసారి ఈ ఫార్ములాస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి మీద సమ్స్ ఎలా ఇస్తారు, ఆ సమ్స్ మనము ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ నార్మల్స్ మీద సమ్స్ చేద్దాం. ఈ రెండు మోడల్స్ అనమాట. ఓకే, ఇక్కడ మొత్తం అన్ని x లో ఉంటాయి. ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది అనమాట, x అండ్ y తో కలిపిన ఈక్వేషన్ వస్తుంది. అక్కడ మాత్రం ఓన్లీ x తో మాత్రమే వస్తుంది. సో రెండు ఒకలాగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. మీకు మామూలుగా డిఫరెన్షియేషన్ వచ్చినట్లయితే. ఓకే, సో ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి చూడండి. లేకపోతే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y = x² - 3x + 5. ఏ పాయింట్ దగ్గర 2, 3 దగ్గర అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటైతే ఇచ్చిన ఈక్వేషన్ ముందు రాయండి. y = x² - 3x + 5. ఇచ్చిన ఈక్వేషన్ రాసిన తర్వాత దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. సో స్లోప్ ఫామ్ లో చెప్పాను కదా, m = dy/dx at ఓకే x1, y1. ఇది పాయింట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, dy/dx. అంటే ఈ ఈక్వేషన్ కి మనము dy/dx ఫైండ్ అవుట్ చేద్దాం. సో dy/dx ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. dy/dx ఆఫ్ x² - 3x + 5. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుంది, x² డెరివేటివ్ 2x - 3x. 3 అనేది కాన్స్టెంట్ బయట తెచ్చేయండి. x డెరివేటివ్ 1 × -3 -3 +5 అలాగైనా 0 అయిపోతుంది. సో మనకి dy/dx అంటే స్లోప్ ఎంత వచ్చింది మనకి, ఇంకా అవ్వలేదు. ఓకే, ఇది dy/dx మాత్రమే. ఇది dy/dx మాత్రమే. అయితే ఇప్పుడు మనకి స్లోప్ కావాలి అంటే dy/dx అట్ పాయింట్ అంటే 2x - dy/dx ఎక్కడ కావాలి మనకి, పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత, 2, 3 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అంటే ఇప్పుడు 2 అనేది x వాల్యూ, 3 అనేది y వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం x వాల్యూ మాత్రమే ఉంది కదా మన ఈక్వేషన్ లో. సో x వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 × 2 - 3 నథింగ్ బట్ 4 - 3 నథింగ్ బట్ 1. సో స్లోప్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది.
ఫస్ట్ మీరు చేయాల్సింది స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏం చెప్పాను, y మైనస్ y1 ఇంటూ m ఇంటూ x1 మైనస్ s మైనస్ x1. ఓకే, సో y మైనస్ y1 ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఓకే, ఇస్ ఈక్వల్స్ టు m ఎంత వచ్చింది 1, x మైనస్ x1 అంటే 2 అనమాట. సో yxl లో రాసి దీన్ని మొత్తం పంపించేద్దాం, ఏమవుతుందో చూద్దాం. x మైనస్ 2 ఇదంతా వెళ్ళిపోయింది అనుకోండి, మైనస్ y ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. సో x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనేది నీ యొక్క లెంత్ ఆఫ్ ద కాదు, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా మారదు, ఎక్కడ చేంజ్ ఉంటుంది, స్లోప్ దగ్గర చేంజ్ ఉంటుంది. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై m ఇంటూ x మైనస్ x1. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అనేవి, y మైనస్ y1, సో y మైనస్ 3, ఓకే, మైనస్ 1 బై 1, x మైనస్ 2. ఓకే, సో ఇది మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇది ముందు సాల్వ్ చేద్దాం. సో y మైనస్ 3 మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2. సో వీటిని పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ప్లస్ 2 ఎంత, మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్. సో అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మన దగ్గర ఉన్న ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయినట్టు. సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ కొంచెం చేంజ్, దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 25 అనేది ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టాంజెంట్ అండ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఈక్వేషన్ అంటే ఇది ఒక కర్వ్ ఇచ్చాడు, ఈ కర్వ్కి ఒక టాంజెంట్ అండ్ నార్మల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ పాయింట్ దగ్గర, 3,4 దగ్గర. ఫస్ట్ మీరు చేయాల్సింది స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ మీరు dy బై dx చేయండి. ఓకే, dy బై dx అంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. ముందు ఈక్వేషన్ ముందు కర్వ్ రాసుకోండి. ఓకే, సో కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2π. నా బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది, 2x. వై స్క్వేర్ డెరివేటివ్, సో వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. వై ప్లేస్ లో ఎక్స్ ఉంది అనుకుంటే ఎక్స్ స్క్వేర్ కి ఏమవుతుంది 2x, కానీ ఎక్స్ ప్లేస్ లో వై ఉంది. సో వైకి అగైన్ మళ్ళీ ఏం చేయాలి, డెరివేటివ్. ఇది చూడండి, ఇది చైన్ రూల్ అప్లై చేశాను, జాగ్రత్తగా గమనించండి. సో 25 కి 0 అనమాట, 25 కి 0. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ dy బై dx ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ 2 అటు వెళ్ళిపోతే 0 అయిపోయింది, మనకు సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు నాకు dy బై dx మాత్రమే కావాలి. సో dy బై dx ఏమవుతుంది, మైనస్ x అవుతుంది. అయితే ఇప్పుడు నాకు స్లోప్ ఇస్ m ఇస్ ఈక్వల్స్ టు dy బై dx ఏ పాయింట్ దగ్గర, 3,4. సో x వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, -3 అనేది స్లోప్. -3 అనేది స్లోప్ అనమాట. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కావాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఇంటూ ఓకే m ఇంటూ x మైనస్ x1. ఓకే, సో y మైనస్ y1 ప్లేస్ లో ఎంత ఉంది, ఓకే 4 ఉంది. ఓకే, సో m ఎంత వచ్చింది, -3, x మైనస్ x1 ప్లేస్ లో 3 ఉంది. ఓకే, సో y మైనస్ 4 -3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ 9. సో ఇది మొత్తాన్ని డివైడ్ తీసుకుని వచ్చినట్లయితే 3x ప్లస్ y మైనస్ 4 మైనస్ 9, -4 అండ్ -9. సో ఆన్సర్ ఏమవుతుంది, చివరగా మనకి 3x ప్లస్ y మైనస్ 13 ఈక్వల్స్ టు 0 అనేది నీ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ తర్వాత ఏముంది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మారుతుంది కదా, -1 బై m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 ఎంత ఉంది మన దగ్గర, 4 ఈజ్ ఈక్వల్స్ టు -1 బై -3 x మైనస్ 3, అంతే కదా. ఓకే, సో y మైనస్ ఇప్పుడు ఇక్కడ 1/3 వస్తుంది, ఇది దీన్ని పంపించామనుకోండి, 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 3. సో ఈ మొత్తాన్ని పంపించండి, అప్పుడు ఏమవుతుంది, x మైనస్ 3
minus 3y plus 12 equals to 0. So x minus 3y plus 12 minus 3 చేస్తే plus 9 is equals to 0. So which is nothing but equation of the normal. సో అర్థమైంది కదా ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, టాంజెంట్ నార్మల్. సో ఇదొక మోల్ జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఎక్స్వై మిక్సింగ్ లో ఉన్నది, ఇక్కడ ఓన్లీ ఎక్సెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సింపుల్ గా అయిపోయింది. సో ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు ముందు చేయాల్సింది స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం. వన్స్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా వేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ యొక్క ఫార్మాట్ రాస్తారు అనమాట. సో ఇది మామూలు ఫస్ట్ కేసు. నెక్స్ట్ ఏంటంటే లెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి కావాలంటే మీరు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఒక సమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ మీద సమ్స్ ఎలా అడుగుతారో చూద్దాం. ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ద టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ఫర్ ద కర్వ్ y is equals to x cube minus 3x square minus 8x minus 2 at 3,4. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం అంటే దీని ముందు డెరివేటివ్ చేయడం. సో డెరివేటివ్ చేయండి, dy by dx ఈక్వల్స్ టు x క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది మైనస్ 3x స్క్వేర్, 3 అనేది కాన్స్టెంట్, x స్క్వేర్ డెరివేటివ్ 2x, 3 ఇంటూ 2 6, 6x మైనస్ 8 మైనస్ 2 అంటే మైనస్ 2 ఏమవుతుంది 0 అయిపోతుంది. ఓకే, సో ఇది నీ యొక్క డెరివేటివ్ ఫామ్. కానీ మనకు కావాల్సింది ఏంటి, స్లోప్ m is equals to ఏమవుతుంది dy by dx. పాయింట్ ఎంత ఇచ్చారు మనకి 3,4 అనే పాయింట్ దగ్గర కావాలన్నాడు. సో అన్ని x లు ఉన్నాయి కాబట్టి x వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తారు. సో 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 మైనస్ 8 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది. సో 3 స్క్వేర్ 9, 9 3 27, 6 3 18, 6 3 18 మైనస్ 8. సో 8 మైనస్ 8 మనకి 26 అవుతుంది. సో 27 మైనస్ 26, సో 0 1. ఓకే, సో స్లోప్ అనేది 1 అనమాట. సో m వాల్యూ వచ్చింది. వన్స్ m వాల్యూ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. ముందు లెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లెంత్ దేనికి, సో ఫస్ట్ లెంత్ టాంజెంట్ ఫార్ములా ఏం చెప్పాను నేను, మోడ్ y1 రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ డివైడెడ్ బై m. సో ఇక్కడ y1 అంటే లేదు, పాయింట్ దగ్గర ఎంత ఉందో అంతే. సో 4 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ 1 స్క్వేర్ డివైడ్ బై 1. సో ఆన్సర్ ఏమవుతుంది 4 ఇంటూ రూట్ 2 బై 1. సో 4 రూట్ 2 అనేది ఆన్సర్. నీకు ఏమవుతుంది 4 రూట్ 2 అనేది నీ యొక్క లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఓకే, సో నెక్స్ట్ నార్మల్. నెక్స్ట్ ఏం కావాలి, నార్మల్. సో నార్మల్ ఫార్ములా ఏం చెప్పాను, మోడ్ ఆఫ్ y1 రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. సో y1 ఎంత ఉంది మన దగ్గర 4 రూట్ ఓవర్ 1 ప్లస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1. సో 1 ప్లస్ 1 రూట్ 2. సో 4 రూట్ 2 అనేది దీనిది లెంత్ ఆఫ్ ద నార్మల్ అనేది 4 రూట్ 2. లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్. సో లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్ ఏమవుతుంది, ఫార్ములా y1 by m. సో 4 by 1. సో 4 by 1 ఎంత, నథింగ్ బట్ 4. నా సబ్ టాంజెంట్ తర్వాత సబ్ నార్మల్, సో సబ్ నార్మల్ ఫార్ములా ఇజ్ ఈక్వల్స్ టు y1 ఇంటూ m కదా. సో y1 ఇంటూ m, 4 ఇంటూ 1, సో ఇజ్ ఈక్వల్స్ టు 4. సో విచ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. చూసారు ఎంత సింపుల్ గా ఉందో. ఇలాంటి వాడు 10 మార్క్స్ క్వశ్చన్ ఇది అడిగాడు చాలా సార్లు. ఓకే, సో చూసారు ఎంత సింపుల్ గా ఉందో. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ అడగగానే ముందు ఏం చేయాలి, ఇచ్చిన కర్వ్ కి డెరివేటివ్ చేసి dy by dx తీసుకుని వస్తారు. వన్స్ dy by dx వచ్చిన తర్వాత స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ పాయింట్ ఇచ్చారో ఆ పాయింట్ దగ్గర స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తారు. స్లోప్ వచ్చిన తర్వాత మీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ xy అన్ని కలుస్తున్నాయి. ఓకే, సో ఈ ఈక్వేషన్ కి మనం ఏం చేయమంటున్నాడు, ఈ కర్వ్ కి ఈ యొక్క లెన్స్ ఆఫ్ ద టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ పాయింట్ దగ్గర 2,-1 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం ఏం చేద్దామంటే దీనికి మనము డెరివేటివ్ చేద్దాం. సో x స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. y స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2y ఇంటూ dy by dx. షైన్ రూల్ లో ఒకసారి చెక్ చేసుకోండి. మైనస్ 6x కి ఏమవుతుంది మైనస్ 6 అవుతుంది. మైనస్ 2y కి మైనస్ 2 ఇంటూ dy by dx, ప్లస్ 0 ఇజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా. సో ఇదే కదా డెరివేటివ్ ఫార్మ్. సో ఇక్కడ dy by dx రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని పంపించాను. మైనస్ ఉన్నాయి కదా, ప్లస్ చేశాను. ఇక్కడ 2x మైనస్ 6. ఓకే, సో dy by dx కామన్ తీసాను అనుకోండి, అటువైపు పంపించిన తర్వాత ఇక్కడ ఏముంటుంది 2y ఉంటుంది మైనస్
ఓకే, ఇది కూడా ప్లస్ అవుతుంది కదా, అడివే 2y ప్లస్ 2, ఇది dy/dx. నాకు ఓన్లీ dy/dx కావాలి, ఓన్లీ dy/dx కావాలి. సో ఓన్లీ dy/dx కావాలంటే ఏం చేయాలి, ఈ టర్మ్ ని ఇటు పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 2x - 6/2y ప్లస్ 2 అనేది నీ యొక్క డెరివేటివ్ ఫామ్. అయితే నాకు స్లోప్ కావాలి, స్లోప్ m dy/dx. ఏ పాయింట్ దగ్గర కావాలన్నాడు, 2, -1. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ని. సో 2 × 2 - 6 డివైడెడ్ బై 2 × -1 ప్లస్ 2. సో ఆన్సర్ 4 - 6 -2. ఓకే, -2 + 2 0. ఓ, సో ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఏమవుతుందో. ఓకే, సో x² 2y × dy/dx -6 -2 × dy/dx ప్లస్ 0. సో ఇక్కడ మనము ఇది ఇలా ఉంచాము, దీన్ని అటు పంపించి dy/dx కామన్ చేస్తే 2y ప్లస్ 2. ఓకే, సో dy/dx కావాలి కాబట్టి 2x - 6 2y. ఓకే, సో 2, 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ఫినిటీ అవ్వకూడదు మ్యాక్సిమం, కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ 2, 1 తీసుకుందాం. మేబీ క్వశ్చన్ లో తప్పు ఉండొచ్చు. ఓకే, సో 2, 1 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 వస్తుంది. సో -2/4, నథింగ్ బట్ -1/2. మేబీ వాల్యూ వచ్చింది, వాల్యూ మ్యాక్సిమం రావాలి m, ఎందుకంటే m వాల్యూ వన్స్ ఇన్ఫినిటీ అయ్యింది అనుకోండి, టాంజెంట్లు అన్ని ఇన్ఫినిటీ అయిపోతాయి. సో టాంజెంట్లు అంటే ఇదిగోండి, ఇక్కడ 1 + m² అంటే ఇన్ఫినిటీ అన్ని ఇన్ఫినిటీలు అయిపోతాయి ఇక్కడ. ఓకే, ఇదైతే అసలు అన్డిఫైన్డ్ అవుతుంది, అండ్ ఇది కూడా 0 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి వాల్యూ పక్కకు వస్తుంది. మేబీ అక్కడ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనం చేసింది రైట్ ఇక్కడ వరకు. ఓకే, సో కాబట్టి చూసుకోండి, ఇలా క్వశ్చన్ లో చిన్న చేంజ్ ఉంటే మీకు ఎగ్జామ్ హాల్లో వచ్చి చెప్తారు, స్టార్టింగ్ 1 అవర్లో వస్తారు. ఎందుకంటే 1 అవర్ ఉండమంటారు కదా మిమ్మల్ని, ఎందుకంటే ఇలాంటి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేసి పంపిస్తారు అనమాట. మీరు కాల్ దగ్గర వేసుకొని బయటకు వచ్చేయండి 1 అవర్ తర్వాత, ఒక 2 అవర్స్ ఉండండి. ఎందుకంటే ఇలా చేంజెస్ ఉంటే మీకు సింపుల్గా అయిపోద్ది. ఓకే, ఈవెన్ దో చేంజ్ చేయకపోయినా అటెంప్ట్ చేసినందుకైనా మార్క్స్ వేస్తారు మీకు, చూసుకొని జాగ్రత్త. ఓకే, సో -1/2 అనేది మన యొక్క స్లోప్. 1 స్లోప్ వస్తుంది కదా, సో మనం లెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, దానికి ఎంత ఉన్నాయో. ఓకే, లెన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ 1 టాంజెంట్ ఫార్ములా ఏంటి మనకి, టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు mod of y1 √1 + m²/m. సో y1 ఎంత ఉందాం, 1 y1 అనే కదా. సో 1 + m² ఎంత వచ్చింది, -1/2 హోల్ స్క్వేర్ బై -1/2. ఇలాంటి జాగ్రత్త చూసుకోండి. ఓకే, -1/2 హోల్ స్క్వేర్ 1/1, అదే 1/4 అంతే కదా. సో 1 × √1 + 1/4 1/2, అదే ఇది -1/2. ఓకే, అలాగైనా వాల్యూ మనకి పాజిటివ్లో వస్తుంది. 1 + 1/4 కదా, 4 అనేది ఎల్సిఎం, 4 + 5 5/4. సో 5/4 ఇంటూ ఈ -1/2 పైకి వచ్చేస్తే -2/1 అవుతుంది. సో ఇది 2 అవుతుంది. √5/2 ఇంటూ -2/-1, 2 క్యాన్సిల్ అయిపోతే -√5 అనేది నీ యొక్క లెంత్ ఆఫ్ మైనస్ ఉన్నది. ఎందుకంటే ఇంకా ఇదంతా మనకి మోడ్లో ఉంది కదా, ఇదంతా మోడ్లో ఉంది కాబట్టి మనకి ఇది పాజిటివ్లో వస్తుంది వాల్యూ. √5 అనేది నీ యొక్క లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ తర్వాత మనకు కావాల్సింది నార్మల్. సో నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ నార్మల్ వచ్చేటప్పటికి y1 × √1 + m². సో మనకి ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 × √1 + -1/2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ √5/2 వస్తుంది కదా. సో 1 × √5/2 ఈజ్ ఈక్వల్స్ టు √5/2 అనేది నీ యొక్క లెంత్ ఆఫ్ ద నార్మల్. √5/2 అనేది లెంత్ ఆఫ్ ద నార్మల్. సో లెంత్ ఆఫ్ ద నార్మల్ తర్వాత సబ్ ట్యాంజెంట్, తర్వాత ఏంటి సబ్ ట్యాంజెంట్. సమ్ ట్యాంజెంట్ రాసాను చూడండి నేను. ఓకే, సో సబ్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు y1/m. సో y1 ఎంత ఉంది మన దగ్గర, 1 ఇచ్చాడు. m అనేది -1/2 అంటే మనకి ఇదంతా మోడల్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి 2. ఇంకా -1/2 పైకి వెళ్తే -2/1, -2/1 × 1 -2 అంటే మోడల్ ఉంది కాబట్టి బయటకు వచ్చేటప్పటికి పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. ఇది సబ్ ట్యాంజెంట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి సబ్ నార్మల్. సో సబ్ నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు y1 × m అనమాట. సో y1 ఎంత ఉంది మన దగ్గర 1, m వచ్చేటప్పటికి -1/2. ఓకే, సో -1/2 × -1/2. సో ఆన్సర్ అనేది 1/2 అనమాట.
సో అర్థమైంది కదా, ఈ విధంగా లెన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో మేబీ ఇక్కడ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ప్రతిసారి మిస్టేక్ ఎవరు, ఎందుకంటే నేను చూసే 4-5 సార్లు చెక్ చేసే ఇస్తారు వాల్యూస్ అనేవి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమైంది అంటే ఇన్ఫినిటీ అయిపోయింది, ఎందుకంటే -1 సబ్స్టిట్యూట్ చేసి -2 + 2 0 అయిపోతుంది. సో -2/0 వేస్తే ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి నేను అక్కడ చేంజ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా అడుగుతారు. సో ఇదంతా 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో 5 మార్క్స్ క్వశ్చన్. సో ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఈ యొక్క లెసన్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ మీరు చేయాల్సింది స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిగతాది ఏదైనా. ఓకే, సో ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద జియోమెట్రికల్ అప్లికేషన్, అంతే కదా. సో ఈవెందో ఈ జియోమెట్రికల్ అప్లికేషన్ లో మాక్సిమం డౌట్స్ రావు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినట్లయితే తెలుసు కదా, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా జియోమెట్రికల్ అప్లికేషన్స్ ఇదొక లెసన్ ఇన్ అప్లికేషన్ డెరివేటివ్స్ అనమాట, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాము అంటే మాక్సిమం మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అది చాలా సింపుల్. దీని తర్వాత సింపుల్ అయిన సబ్జెక్ట్, సింపుల్ అయిన లెసన్ ఏంటంటే అదనమాట. ఓకే, అది తెలిసిన తర్వాత రిమైనింగ్ కూడా చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.